హిమాయత్ నగర్ చివరి నిజాం తన పెద్ద కుమారుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఇష్టంగా పెట్టుకున్న పేరు. నగరం నడిబొడ్డున హిమాయత్ నగర్ డివిజన్ ఉన్న మౌలిక వసతులు సున్నా. పెద్ద పెద్ద మాల్స్, రంగురంగుల లైట్లతో డివిజన్ వెలుగుతున్న ఆ వెలుగుల నీడలో సమస్యలు కూడా పేరుకుపోయాయి. గుంతల రోడ్లు, నిత్యం ట్రాఫిక్ రద్దీ, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరి నరకం చూస్తున్నారు. అయినా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్న హిమాయత్ నగర్ వాసుల కన్నీటి వ్యధపై ఈటీవీ కథనం. పెద్ద పెద్ద మాల్స్, నిత్యం ప్రజలు, ట్రాఫిక్ రద్దీ, రంగురంగుల లైట్లతో కళకళ్లాడిపోయే హిమాయత్ నగర్ డివిజన్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. రామ్కోటి, కింగ్కోటి ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ బైక్ల విక్రయాలు, బైక్ స్పేర్ పార్ట్స్ దుకాణాల వల్ల ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని మురుగునీరు రోడ్లపైకొస్తోంది. డివిజన్లోని పలు ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, గుంతల రహదారులు, పారిశుద్ధ్య లోపాలు ప్రజలకు నిత్య సమస్యలుగా మారాయి. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు సహా అక్రమ పార్కింగ్పై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైనేజీ సరిగా లేనందున దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాపోతున్నారు. డ్రైనేజ్ వాటర్ పోవడానికి ప్రాబ్లం అవుతుంది. కొన్ని డ్రైనేజ్ డక్కలు ఇరిగిపోయినాయి, బండి పోతే మొత్తం పుల్లబడుతుంది. అది అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. ఆన్లైన్ కంప్లైంట్ వస్తారు, ఫోటోలు దిగుతారు, పోతారు, కానీ పని ఏం చేస్తలేరు. వాళ్ళు కచ్చామూరిని సాఫ్ చేస్తలేరు. మళ్ళీ రామ్కోట్ టు షాలిమార్, రామ్కోట్ మొత్తం ఇల్లీగల్, మొత్తం పార్కింగ్, ఫుట్పాత్లన్నీ కబ్జా చేసారు. ఆటోమొబైల్ షాపులు రిపేరింగ్ చేసి వచ్చేపడలో ప్రాబ్లం అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ మొత్తం హెడ్ టు సైడ్ అవుతుంది. ఒక లీటర్కి వచ్చి చూసేటోడు లేరు, ఎవరు రారు. మోరీలు మొత్తం నిండిపోతాయి. ఎవరు వచ్చి చూసేటోడు లేరు. ఈ సంవత్సరం వస్తారు, దూరం నుంచి చూసి వెళ్ళిపోతారు, అంతే. కేవలం ఎన్నికల సమయాల్లో ఓట్ల కోసమే తమ దగ్గరకు వస్తున్నారని, తర్వాత హిమాయత్ నగర్ సమస్యలను పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి డివిజన్లో మౌలిక వస్తువులను మెరుగుపరిచి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.